నమస్కారం అండి. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? టోటల్ గా కూటమి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ పాలన జనరల్గా ఫస్ట్ ఓటేసేటప్పుడు ఎవరు అనుకోలేదమ్మా, బాగా చేస్తాడా లేకపోతే ఈయన కూడా సినిమాలకు వెళ్ళి సినిమాలు తీసుకుంటాడా అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఓటేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారమ్మా. ఆయన చేసిన కార్యక్రమాలు ఈ గిరిజన ప్రాంతాలకు వెళ్ళటం, రోడ్లు వేయటం, తర్వాత కరెంటు షాక్ ఒకళ్ళకి కడితే వాళ్ళందరికీ కిట్ ఇవ్వటం, కౌలు రైతులకి తన సొంత డబ్బులు ఇవ్వటం, ఎంతోమంది పేదలకి ఆయన సహాయం చేస్తున్నాడమ్మా. అన్ని కులాల వారిని దగ్గరికి చేర్చుకుంటున్నాడు. సో అతని దగ్గర ఉన్న ఎమ్మెల్సీకి ఆయన కాపు సంఘానికి ఇవ్వచ్చుగా, మొన్న ఇవ్వకుండా చౌదరి క్యాస్ట్కి సంబంధించి అతనికి ఇచ్చి అందరూ సమానమే అనేది ఆయన చెప్పాడమ్మా. ఎంతోమంది ఎన్ని విమర్శించినా సింహం సింగిల్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ వచ్చిందమ్మా. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ప్రజల కోసం పోరాడతాడు. కోట్ల రూపాయల డబ్బులు వదులుకొని జనాల్లో తిరుగుతున్నాడమ్మా. చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. సో ప్రజల కోసం రోడ్లు వేయాలి అనే తపన పడుతూ ఎన్నో ఎన్నో వదిలేసుకొని రాజకీయాల్లో తిరుగుతున్నాడమ్మా. అలాంటి అతను కూడా విమర్శిస్తున్నారంటే ఆ విమర్శించిన వాళ్ళకి నోరు ఎలా వస్తుందో మనకు తెలియదు. ఏదో పక్క పార్టీ ఈ పార్టీ అని చెప్పి విమర్శిస్తున్నారు, కానీ నిజంగా గుండె మీద చేసుకొని పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించలేరమ్మా. అంటే మీరు ఇప్పుడు టీడీపీ రావడం గల కారణమే జనసేన అంటున్నారు. మరి సింగిల్గా వస్తావా, పొత్తులో వస్తావా, సింగిల్గా నిలబడు అని చెప్పి చాలా మంది ఛాలెంజెస్ విసురుతున్నారు. నేను అదే చెప్తామ్మా. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయ్ ఉన్నాడమ్మా. తమిళనాడు రాజకీయాల గురించి ఊరకెళ్తే ఆయన సింగిల్గా వస్తా అన్నాడు. ఆయన ఎవరొకరు కలవకుండా లేడు కదా. సో ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్న రాజకీయాలు ఏంటంటే టీడీపీ అంటే చిన్న పార్టీ కాదమ్మా, అది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ. ఆ పార్టీని నాశనం చేద్దామని చెప్పి ట్రై చేశారు. కానీ ఆ టైంలో అతను జైల్లో పెట్టిన టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టబట్టి కదా వాళ్ళకి పర్సంటేజ్ పెరిగింది. సో ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే 21 ఎమ్మెల్యేలే కాదు, ఇంకా బలం పెంచుకొని పవన్ కళ్యాణ్ గారు, మీకు అందరూ చాలామంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులను ఓటర్లుగా మీరు మార్చుకుంటే మీరు 100% సక్సెస్ అయినట్లే. ఈ నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు సింగిల్గా రమ్మని, లేదా ఏం పాలన చేసావు మొత్తం సినిమాలే చేసుకుంటున్నావు అని వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అమ్మ, నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం తెలుసమ్మా, అతను ఏం చేస్తున్నాడు ఏందనేది ఒక్కసారి కూర్చొని ఒక పేపర్ తీసుకుని ఆయన ఏమేం చేశాడు ఇప్పటిదాకా 2 సంవత్సరాల్లో చూసుకుంటే, పంచాయతీ శాఖ తీసుకుంటే అది ఎక్కడికో తీసుకెళ్ళాడమ్మా. సో ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు, రోడ్లు లేక ఇబ్బందులు పడతారు, స్కూల్కి వెళ్ళలేకుంటే ఆ రోడ్లు వేసాడు. చిన్నపిల్లలకి స్కూల్ కిట్లు సహా కంప్యూటర్లు అరేంజ్ చేశాడు. తర్వాత కరెంట్ షాక్ కొడితే వాళ్ళ కరెంట్ కిట్లు అరేంజ్ చేశాడు. ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నాడు. జనసేన పార్టీ ఆఫీస్లో ఎవరికి ప్రాబ్లం ఉన్న వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి అంటే అదంతా ఆయన మీద అసూయతో చేస్తున్నారే కానీ నిజంగా చేయట్లేదమ్మా ఎవరు. నెక్స్ట్ టైం మరి సింగిల్గా ఏమన్నా పోటీ చేసే ఛాన్స్ ఉందంటారా? ఆయన సింగిల్గా పోటీ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చేసుకున్నారు. మనం నెక్స్ట్ ఎలక్షన్స్ ఆ తర్వాత ఎలక్షన్స్ అందరూ ఉమ్మడిగానే పోటీ చేద్దామని కమిట్మెంట్ ఇచ్చారు. సింగిల్గా వచ్చి ఇప్పుడు జగన్ గారికి కూడా ఏంటంటే ఎవరితో అయినా పొత్తు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు కదా ఆయన కూడా. సో ఆయన సింగిల్గా రమ్మని మేము వల్ల ఆయనే సింగిల్ అన్నాడు, ఓడిపోయాడు. ఆయన ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆయన పక్కన ఉన్న నాయకులే. ఆయన మీద అందరికి గౌరవం ఉంది జగన్ గారి మీద. ఆ పక్కన ఉన్న నాయకుల వల్ల ఆయనకి బ్యాడ్ వచ్చింది. నమస్కారం అండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పాలన అనేది 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మరి ఎలా ఆయన పాలన నడుస్తుంది? ఏదైనా చేయాలి అంటారా ఎక్స్ట్రా? ఇంకా ఎక్స్ట్రా చేయాలి అంటే ఆల్రెడీ మూలమూల గ్రామాలన్నిటికి కూడా వెళ్ళి చేస్తున్నాడు. ఇప్పుడు దాకా బయటపడిన గ్రామాలను కూడా ఈయన ఉండటం వల్ల అవి బయటికి తీసుకురావటం, ఆ పేరు కొంచెం జనాలకు తెలియటం జరుగుతుంది. సో ఇంకంతకంటే మంచి ఇంకేం చేస్తాడు చెప్పండి. అది చాలా ట్రోల్స్ అవుతున్నాయి కదా ఆయన మీద, ఆయన పాలన మీద. మొత్తం సినిమాకే అంకితం అవుతున్నారు అంటున్నారు, కొన్నిసార్లు సినిమా చేయరు అంటున్నారు. ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు అంటే మంచి చేస్తున్నాడని అర్థం. ఒక మనిషికి ట్రోల్ పడతాడు అంటే అతను పైకి వస్తున్నాడని అర్థం, తొక్కాలనే అర్థం. సో ట్రోల్స్ వల్ల దానికి ఇబ్బంది పడేది ఏం లేదు, వదిలేయటమే, ప్రీ ప్రమోషన్ ఇంకా వాళ్ళకి అంతే. కుటుంబ పాలన ఎలా అనిపించింది ఈ 2 ఏళ్లలో? ఇంకా దాని గురించి చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరు వాళ్ళు ఉన్నా తిట్టుకోవటం కామనే. ఇంకా వాళ్ళు కూడా మధ్య మధ్యలో కెమెరా ముందు కనపడాలి కాబట్టి ఇంకా వాళ్ళు అరుచుకోవటం, వీళ్ళు ఇలా చేయలేదు అని అనుకుంటామే తప్ప దాలకీలకి ఏముండదు. అది అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యాయా, అవ్వాలా? ఎంత బడ్జెట్ ఉంది, ఎంత డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రాకి? జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గారిది ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే కొంచెం 90% కొంచెం పర్లేదు. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి 90% పర్లేదు. ఓ 10% ఇంకా చూడాలి, ఇంకా టైం ఉంది కదా, ఇంకా చూడాలి ఆ 10%. అందుకే 90% అని చెప్తున్నాను. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే జగన్ గారైనా సరే రీసెంట్గా జరిగిన ఇష్యూస్ మీద ఎంతవరకు స్పందిస్తున్నారు? మునుపటి వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం బెటరే అంటారా?
బెటరే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మానబంధాలు అవనివ్వండి, మర్డర్ కేసులు ఇవన్నీ అవుతూ ఉన్నాయి. కొన్ని ఏమో మనకి కంటికి కనపడకుండా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ కెమెరా ముందుకు తీసుకొస్తున్నాడు, నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడుగా పవన్ కళ్యాణ్. అది మరి తప్పిపోయిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ తీసుకొస్తా అని చెప్పాడు కదా. చూస్తున్నాడు, ఆల్రెడీ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా ఇప్పుడు దాకా అయితే ఎలాంటి న్యూస్ అయితే బయటికి రాలేదు. సో ముందు ఏమన్నా వస్తుందేమో చూడాలి. అది ఆయన అయితే రెస్పాండ్ అయితే అయ్యాడు కదా, పర్సన్ రెస్పాండ్ అవ్వటం కావాలి మనకు ముందు. సో ఆయన రెస్పాండ్ అయ్యాడు, అదే పై దాకా తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఏదో ఒకటి అయితే తొందరలో తెలిసిద్ది. కూటమి పాలనకి 10 మార్కులు ఎన్ని మార్కులు ఇస్తారు? 10 మార్కులుగా 7 మార్కులు ఇస్తాం. నమస్కారం అండి. నమస్కారం అండి. కూటమి పాలన కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఎంత అభివృద్ధి చెందింది, ఇంకెంత చెందాలి? ఒక్క కూటమి పాలన కదా అని కాదండి, ఇక్కడ మనం మాట్లాడేది కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షత, సువిశాలమైన పరిపాలన అనేది క్లియర్గా మనకు ఏర్పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మాట్లాడుకుంటారు. మన తెలుగు వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో ఉన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే ఒకే ఒక్క మాట, మా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి ఇప్పుడు వచ్చారు, కానీ నా భూతో నా భవిష్యత్తుగా, అంటే ఇక ముందు కూడా వస్తారన్న నమ్మకం లేదంటే కనుక మాట్లాడుతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును వినియోగించేసి చిన్నపిల్లలకు ఒకటేనండి, చిన్నపిల్లలకు ఎవరు కూడా ఏ స్కీమ్స్ లాంటివి పెట్టరు, కానీ ఆయన వాళ్ళకి టిఫిన్ బాక్స్ అని చెప్పి సప్లై చేశారు. చిన్నపిల్లలకు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఓట్లు ఉండవు చిన్నపిల్లలు. ఆ విషయం అనేది ప్రతి నాయకుడు తెలుసు కాబట్టి చిన్నపిల్లలకు ఏ స్కీమ్ పెట్టరు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇటువంటి అనేది మధ్యాహ్నం పూట భోజనం అని చెప్పి పెడుతున్నాయి, కానీ రాష్ట్ర పరంగా కానీ మంత్రి పరంగా కానీ ఎవరు ఈ చర్యలను చేయలేదు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారంటే ఆయన లాంటి ఆలోచన శక్తి అనేది ఇంకో నాయకుడు రాబోదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ప్రజలు చేసుకున్న పుణ్యం అండి, వాళ్ళ విఘ్నత వల్ల ఇటువంటి నాయకుడు వచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు, దానికి ఏపీ ప్రజలకు కంగ్రాట్స్ చెప్తున్నానండి అటువంటి నాయకుని ఎన్నుకున్నందుకు. మేనిఫెస్టోలో ఉన్నది ఎంతవరకు వాళ్ళు కంప్లీట్ చేశారు? మరి మేనిఫెస్టోలో ఉన్నదంటే మనకు ఆల్మోస్ట్ 60% అయిపోయిందండి, ఇంకా 40% ఇంకా జస్ట్ ఇప్పుడు అయిన ఓన్లీ 2 years అండి, ఇంకా మనకు 3 years చేతిలో ఉంది. 3 yearsలో ఇంకా కొత్త విషయాలు అంటే మేనిఫెస్టోలో లేని కూడా ఎన్నో చేశారు. ఇప్పుడు ఒకటి చూడండి, ఇంత ఉన్న చెత్తను నాకు ఇవ్వండి, డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి చెప్పినారు. అది మేనిఫెస్టోలో ఉందా? లేకపోయినా చేశారు. మారుమూల ప్రదేశానికి రోడ్ అనేది వేయించారు తన సొంత డబ్బులతో. అది మేనిఫెస్టోలో ఉందా? లేదు. అంటే ఏవి లేకపోయినా కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే తన సొంత డబ్బు అయినా ఇచ్చి చేయగలిగే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దేశంలో అటువంటి నాయకుడు ఒక్కరు ఉంటే రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉండగలుగుతుంది అన్నట్టు.